ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో ఈ ప్రపంచంలోనే అత్యంత విలువైన కొన్ని పదార్థాల గురించి తెలుసుకుందాం. మీరు కనుక నా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే కింద రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. అలాగే నేను చేసే ప్రతి వీడియో మిస్ కావద్దు అనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో ఆసక్తికరంగా ఉంటుంది. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే మీరు చేసే ప్రతి ఒక్క లైక్ కూడా నాకు ముందు చేసే వీడియోలకి మోటివేషన్లా ఉంటుంది. స్కార్పియోన్ వెనమ్. ఈ భూమి మీద కొన్ని వందల రకాల తేలు జాతులు ఉన్నాయి. వాటిలో కేవలం 25 తేలు జాతి విషయం మాత్రమే మనుషులకు ప్రమాదకరమైనది. 1 ఔన్స్ అంటే 28 గ్రాముల తేలు విషం విలువ దాదాపు 6,41,175 రూపాయలు. తేలు విషయానికి ఎందుకింత విలువ అనుకుంటున్నారా? ఎందుకంటే తేలు విషయంలో ఒక రకమైన ప్రోటీన్ ఉంటుంది. ఆ ప్రోటీన్ను రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనే జబ్బును నయం చేయడానికి, ఇంకా కొన్ని రకాల జబ్బుల్ని కూడా నయం చేయడానికి ఉపయోగిస్తారు. సో ఈ రకంగా ఈ ప్రోటీన్కి జబ్బుల్ని నయం చేసే శక్తి ఉంది కాబట్టి దానికి అంత విలువ. సో అందువల్లనే తేలు విషం విలువైనదిగా ఉంది. ట్రిటియం. ఇది హైడ్రోజన్ ఎలిమెంట్ యొక్క ఐసోటోప్. ఈ ఐసోటోప్ రేడియో ధార్మికతను ప్రదర్శిస్తుంది. హైడ్రోజన్ ఎలిమెంట్కి మొత్తం 3 ఐసోటోప్లు ఉంటాయి. అవి ప్రోటియం, డ్యూటేరియం, ట్రిటియం. ఇవి వాటిలో ఉండే న్యూట్రాన్ల యొక్క సంఖ్యలో తేడా ఉండడం వలన ఏర్పడతాయి. అయితే 1 గ్రాము ట్రిటియం ధర మన కరెన్సీలో దాదాపు 20 లక్షల రూపాయలు. ఇది తనంతట తానే వెలుగుతుంది. అందుకే ఈ ఐసోటోప్ను థియేటర్స్లో, మాల్స్లో సెల్ఫ్ ఇల్యూమినేటింగ్ సైన్స్ కోసం వాడతారు. అలాగే న్యూక్లియర్ పవర్ రియాక్టర్లలో, స్పేస్ షిప్స్కి ఇంధనంగా కూడా ఉపయోగిస్తారు. డైమండ్. వజ్రాలు చాలా సంవత్సరాల నుండే ఆభరణాలకు ఉపయోగిస్తున్నారు. ఇది కార్బన్ ఎలిమెంట్తో తయారవుతుంది. ఇది కార్బన్ యొక్క అల్లోట్రోపిక్ ఫామ్. ఇది ఈ భూమి మీద అత్యంత హార్డెస్ట్ మెటీరియల్. ఇంకా దీనికి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువగా ఉండడం ద్వారా వాటిపై పడిన కాంతిని ఇది నలుదిశలా వ్యాప్తి చెందిస్తుంది. అందుకే వజ్రాలు మెరుస్తాయి. స్వచ్ఛమైన 1 గ్రామ్ వజ్రం ధర దాదాపు 41 లక్షలుగా ఉంది. కాలిఫోర్నియం. దీని యొక్క 1 గ్రాము ఖరీదు 175 కోట్ల రూపాయలు. దీన్ని మొట్టమొదటగా 1950లో యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా వారు కనుగొన్నారు. కాబట్టి దీన్ని కాలిఫోర్నియం అని పిలుస్తారు. కాలిఫోర్నియం అని పిలువబడే ఈ ఎలిమెంట్ కూడా రేడియోధార్మికతను ప్రదర్శిస్తుంది. దీని యొక్క అటామిక్ నెంబర్ 98. దీనిలో అధిక సంఖ్యలో న్యూట్రాన్లు ఉండడం ద్వారా దీన్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం. దీన్ని ఆయిల్ ఇండస్ట్రీలలో, అదేవిధంగా బంగారం, వెండిని వెతకడానికి ఉపయోగిస్తారు. ఒకవేళ ప్రమాదవశాత్తు ఇది మనిషి శరీరంలోకి వెళ్తే ఇది రేడియోధార్మికతను కలిగి ఉండడం వలన ఇది మనిషి యొక్క లివర్, కిడ్నీలు, అదేవిధంగా ఎముకలపై చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. ఆ తర్వాత క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. యాంటీమ్యాటర్. యాంటీమ్యాటర్ అనేది మ్యాటర్కి క్వైట్ అపోజిట్గా ఉంటుంది. ఇది చాలా భయంకరమైనది. ఇది తలుచుకుంటే ఈ విశ్వాన్ని కూడా నాశనం చేయగలదు. ఎవరైనా దీన్ని కొనాలంటే వారి దగ్గర అక్షరాల 400 లక్షల కోట్ల రూపాయలు ఉండాలి. దీన్ని కొనే బదులు 10 చిన్న దేశాలను కొనేయవచ్చు. ఈ యాంటీమ్యాటర్ ఈ విశ్వం ఏర్పడినప్పుడు ఏర్పడింది. ఒకవేళ ఈ యాంటీమ్యాటర్ మనకి అందుబాటులో ఉంటే దాన్ని స్పేస్ షిప్లో ఫ్యూయల్గా ఉపయోగించి ఒక ప్లానెట్ నుంచి మరొక ప్లానెట్కి, అదేవిధంగా ఇంకా కొన్ని సెలెస్టియల్ బాడీస్ దగ్గరికి కూడా మనం ఈజీగా చేరుకోవచ్చు. మనం 1 గ్రామ్ యాంటీమ్యాటర్ను తయారు చేయాలంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనిషి 24 గంటల పాటు ఆగకుండా కష్టపడాల్సిందే. సో ఫ్రెండ్స్, చూశారుగా ఈ ప్రపంచంలో అత్యంత ఖరీదైన పదార్థాల గురించి. మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకున్నారుగా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి నా ఛానల్ను సబ్స్క్రైబ్